తెలుగు చిత్ర పరిశ్రమ స్టామినాని విశ్వవ్యాప్తం చేసిన దర్శకుడు రాజమౌళితో సినిమాలు చేయాలని టాలీవుడ్లో హీరోలు అందరూ కోరుకుంటారు. ఈ టాప్ డైరెక్టర్ RRR తర్వాత తన కొత్త చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్నట్టు చాలా రోజుల క్రితమే వెల్లడించారు. అప్పటి నుంచి ఈ కాంబినేషన్ మీద గట్టిగా అంచనాలు ఏర్పడ్డాయి. ఇక అంచనాలకు అనుగుణంగా ఈ సినిమా కథను తయారు చేసినట్టు తెలుస్తోంది. దీని బాధ్యతని తన తండ్రి విజేంద్ర ప్రసాద్కి అప్పచెప్పడంతో ఆయన చాలా రోజులు ఈ మూవీ కథ మీద పనిచేశారు. ఈ క్రమంలో ఇటీవల స్క్రిప్ట్ పూర్తి చేసినట్లు ఆయన స్వయంగా వెల్లడించారు. హై రేంజ్ కాంబినేషన్ కావడంతో మహేష్ బాబు త్రివిక్రమ్ ప్రాజెక్ట్ గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా స్టోరీ ఇదే అంటూ ఇప్పటికే కొన్ని లైన్లు తెర మీదకి వచ్చాయి. అయితే ఈ సినిమా ఫారెస్ట్ అడ్వెంచర్ స్టోరీతో రాబోతుందని రైటర్ విజేంద్ర ప్రసాద్ ఇటీవల వెల్లడించారు. త్వరలో దీన్ని అధికారికంగా మొదలు పెట్టబోతున్నారని కూడా టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా టైటిల్ గురించి కూడా చాలా చర్చలు నడుస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి 2 టైటిల్స్లో ఏదో ఒకటి పెట్టాలనుకుంటున్నారు. ఈ సినిమాకి మహారాజా చక్రవర్తి టైటిల్ని పరిశీలిస్తున్నారు. అన్ని భాషలకి సెట్ అయ్యేలా ఉంటుందన్న కారణంతోనే వీటిలో ఏదో ఒక టైటిల్ని ఫైనల్ చేయాలనుకుంటున్నారు. మహారాజా లేదా చక్రవర్తి ఈ 2 టైటిల్స్లో ఒకటి ఫిక్స్ చేయాలనుకుంటున్నారు. త్వరలో దీని మీద అధికారిక ప్రకటన కూడా రాబోతుందని సమాచారం. టైటిళ్ళ విషయంలో రాజమౌళి రూటే వేరు. సింహాద్రి, బాహుబలి, RRR ఇట్లా యూనిక్ టైటిల్స్ పెడుతూ ఉంటారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్, రిచ్ ప్రెజెన్స్ ఉండేలా ఈ సినిమా కోసం ప్రముఖ హాలీవుడ్ స్టూడియోతో చేతులు కలిపేందుకు రాజమౌళి ఎదురు చూస్తున్నారు. చాలా రోజుల క్రితం నుంచి దీని మీద వార్తలు ఉన్నాయి. తాజాగా ఫేమస్ OTT స్ట్రీమింగ్ దిగ్గజం నెట్ఫ్లిక్స్ జక్కన్నతో సహకరించడానికి రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవలే నెట్ఫ్లిక్స్ బృందం రాజమౌళి, మహేష్ని కూడా కలిసింది. ఇది కనుక నిజమైతే ఈ సినిమాకి హాలీవుడ్లో భారీ మార్కెటింగ్ జరుగుతుంది. రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాకి KL నారాయణ నిర్మిస్తున్నారు. ఆస్కార్ అవార్డు విన్నర్ కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి PS వినోద్ సినిమాటోగ్రాఫర్గా, కమల్ కన్నన్ VFX సూపర్వైజర్గా, తమ్మిరాజు ఎడిటర్గా, మోహన్ బింగి ప్రొజెక్షన్ డిజైనర్గా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది.